ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎన్నో మార్గాలున్నా కూడా మీరు ఈ జ్ఞాన మార్గాన్నే ప్రతిపాదిస్తున్నారు. మరి దీన్ని నమ్మచ్చా? నన్ను నమ్మక్కల్లా ఈ భగవద్గీతను కానీ మీరు అధ్యయనం చేస్తే మీ ప్రశ్నకి సమాధానం భగవద్గీత 7వ అధ్యాయం 17వ శ్లోకంలో ఉన్నది. ఒక్కసారి చదవండి. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను నా తత్వమును తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. భగవద్గీతలోని 7వ అధ్యాయం అంటే జ్ఞాన విజ్ఞాన యోగం కానీ మనం చదివితే, మరి ముఖ్యంగా దాని 17వ శ్లోకం కానీ మనం అధ్యయనం చేస్తే, అందులో ఈ చతుర్విధ భక్తులలో కల్లా జ్ఞాని అంటే భక్తుల్ని శ్రీకృష్ణుడు 4 విభాగాల కింద విభజించారు. కానీ వారందరిలోకి అత్యంత ఉన్నతమైన వాడు జ్ఞాని అన్నారు. ఎందుకంటే జ్ఞాని మాత్రమే తనలోని దైవాన్ని ఆవిష్కరించుకోగలుగుతారు. అలాంటి వాడినే దైవం ఇష్టపడతారు. తనలోనే దైవం ఉన్నదని తెలుసుకున్నవాడు ఎప్పుడు తనలోని దైవం కోసమే జీవిస్తూ ఉంటాడు, తనలోని దైవాన్ని ప్రేమిస్తుంటాడు. మరి ముఖ్యంగా 7వ అధ్యాయం 17వ శ్లోకం కానీ మనం అధ్యయనం చేస్తే, చతుర్విధ భక్తుల్లోకి అందరిలోకి అత్యంత ఉన్నతమైన వాడు జ్ఞాని అని చెప్పారు. కాబట్టి మీరు నన్ను అనుమానించక్కర్లేదు. ఆధ్యాత్మికంగా అనేక మార్గాలు ఉండి ఉండవచ్చు గాక, కానీ వాటన్నిటిలోకి సర్వోత్కృష్టమైనది జ్ఞానమే. దానికి ప్రామాణికంగా భగవద్గీతలోని 7వ అధ్యాయం 17వ శ్లోకం చతుర్విధ భక్తుల్లో కల్లా జ్ఞానే సర్వోత్కృష్టమైన వాడు అని తెలియజెప్పారు. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.